హలో అండి. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ప్రాముఖ్యతను కంటిన్యూ చేస్తూ, ఇప్పుడు స్వామివారి 5 రూపాల వెనుక ఉన్న ప్రాముఖ్యతను తెలుసుకుందాము. జ్వాలా నరసింహుడు అత్యంత తేజోవంతమైన జ్వాలలతో కూడిన ఉగ్రరూపం. భక్తుల కష్టాలను, శత్రువులను నిప్పులా కాల్చివేస్తారని నమ్మకమండి. యోగానంద నరసింహుడు ప్రశాంతమైన ధ్యానముద్రలో భక్తులకు మానసిక ప్రశాంతతను, యోగశక్తిని ప్రసాదించే ప్రశాంతమైన రూపం. గండభేరుండ నరసింహుడు అద్భుతమైన పక్షి రూపం. దుష్టశక్తులను సంహరించి అపారమైన శక్తిని, రక్షణను ఇస్తుంది. ఉగ్ర నరసింహుడు హిరణ్యకశిపుడిని సంహరించిన అత్యంత కోపంతో ఉన్న రూపం. భక్తులను కాపాడి వారిలో ఉన్న భయాన్ని పూర్తిగా పోగొడుతుంది. లక్ష్మీ నరసింహుడు లక్ష్మీదేవితో కలిసి ఉన్న శాంతమూర్తి. సకల సంపదలు, సౌభాగ్యాలు, ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది. అంతేకాకుండా ఈ యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి కాలక్రమేణా వైద్య నరసింహస్వామిగా కూడా భక్తులచే పిలువబడతారండి. ఎవరైతే గ్రహదోష ప్రభావంతో మానసికంగా ఇబ్బంది పడుతున్న రోగులు ఉంటారో, అంటే మెంటలీ డిస్టర్బ్డ్, అలానే ముఖ్యంగా ఆటిస్టిక్ కిడ్స్, వీళ్ళలో ఉన్న ఈ మానసిక రుగ్మతులను నయం చేస్తారని భక్తులు స్వామిని వైద్య నరసింహుడిగా పిలుస్తారు. భక్తుల కళలలో స్వామి కనిపించి మందులిచ్చి వారికి మంచి ఆరోగ్యం ప్రసాదించిన సందర్భాలు కూడా అనేకమున్నాయి. చాలా మంది భక్తులు తమ కళలను గుర్తు తెచ్చుకుంటూ ఎన్నో చోట్ల వాళ్ళ అనుభవాల్ని తెలిపిన విషయం కూడా మనందరం విన్నాం. ముఖ్యంగా మండల ప్రదక్షిణ ఎంతో పవర్ఫుల్ అండి. అంటే 40 రోజుల పాటు స్వామిని నమ్మి స్వామి ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసిన వాళ్ళని స్వామి సంపూర్ణ ఆరోగ్యంతో ఆశీర్వదిస్తారు. వాళ్ళలో ఉన్న అన్ని దీర్ఘకాలిక వ్యాధులను కూడా నిర్మూలించి వాళ్ళకి చక్కటి ఆయుష్ను కూడా ప్రసాదించారని మనం ఎన్నో అనుభవాల్లో విన్నాము. అంతేకాకుండా ఈ యాదగిరిగుట్టకు యాదర్శి మహర్షి కోరిక మేరకు సాక్షాత్తు ఆంజనేయుడే క్షేత్రపాలకుడిగా ఉంటారండి. అయితే ఇదే యాదగిరిగుట్ట వెనుక ఇంకొక కథ కూడా ఉందండి.